ని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో చెలో భద్రాచలం పేరిట భారీ సభ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 50,000 మందికి పైగా ఆదివాసీలు హాజరయ్యారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలతో బ్రిడ్జ్ సెంటర్ నుంచి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో ఆదివాసీ సంఘాలు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బంజారా, లంబాడ, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ వర్గాలు గిరిజనులు కాదని 1976 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి అసలైన గిరిజనుల హక్కులను కొల్లగొట్టారని ఆరోపించారు. తెలంగాణలోని బంజారా, లంబాడ, సుగాలీలను తిరిగి బీసీ జాబితాలో చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాజకీయ నాయకులు కుట్రలకు పాల్పడితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ధర్మ యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా ఒప్పించేటందుకు ముందుంటామనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మీ ఏ పార్టీలైనా, ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా కోరేటువంటి కోరికలు న్యాయమైనవి కనుక తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి పూర్ణంగా వివరించి క్షుణ్ణంగా చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా కూలంకుషంగా చెప్పి ఒప్పించే విధంగా ప్రయత్నం చేసే దాంట్లో ముందుంటామనే విషయాన్ని మరోమారు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు తమ్ముడు అరుణ్ కుమార్ గారు మంచి వక్త, అన్నిటి మీద సంపూర్ణంగా మీ అందరికీ సవినయంగా చెప్పడం జరిగింది. అంతేకాదు మా బావమర్ది సుంచా రామకృష్ణ గారికి కూడా దీని మీద ప్రత్యేకంగా మన తెగల మీద, మన కులాల మీద, మన తండ్రులు కులాలు అన్నిటి మీద సంపూర్ణంగా మీ అందరికీ వారు చేసిన ఉద్యమాన్ని, వారు చేసిన పోరాటాన్ని అంతా కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన ఆదివాసీ సంఘాల తరఫున. ఈ దఫా ఉద్యమం అనేది ఓడిపోవద్దు. ఈ దఫా ఉద్యమం అనేది ఓడిపోవాలంటే చిలుకు చిలుకు ఏకమై గోదావరి నది ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ విధమైన ఉద్యమం రావాలంటే చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా అందరం ఏకతాటి పైన రావాలని జాయింట్ యాక్షన్ చైర్మన్ సుంత రామకృష్ణ గారిని మనము చైర్మన్ గా నియమిస్తూ ఉద్యమం నడపడం జరుగుతుంది. చైర్మన్ సార్ గారికి అదే విధంగా రాజకీయాలకు అతీతంగా ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లేదంటే ఇంకా మిగతా రాజకీయ పార్టీలు అంటే కాదు, ఎవరైనా కానీ ఈ జెండా కిందికి రావాలని పిలుపు మేరకు విచ్చేసినటువంటి అన్న యువ నాయకుడు అదేవిధంగా తాటి వెంకటేశ్వర్లు గారు, మా బడియం బాలరాజ్ సార్ గారు, మా జేజే రాంబాబు సార్ గారు, మొడియం శ్రీనన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి, అదేవిధంగా గెడం జనార్దన్ సార్, మా విద్యార్థి నేత 2017 ఉద్యమంలో ఉవ్వెత్తున లేచి జైలు పోయిన మా కొప్పుల రవి గారు, ఏఎస్ఎఫ్ తమ్ముడు మన బట్ట వెంకటేశ్వర్లు గారు, ఉస్మానియా విద్యార్థులు సాగమైన పాపారావు గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నేతకు పేరు పేరున ఉద్యమ వందనాలు. ఈ దఫా ఉద్యమం బాపట్ల జిల్లా మాటూరు మండలంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది.